புகுந்தார் குருமாமணி குந்து புனல் பொன்னித்தென்பால் திருமால் சென்னு சேர்விட தெந்திருப்பேரே. 41వ దివ్యదేశం తిరుమాలిరుం సోలై. చాలా మంది ఆళ్వార్లు ప్రేమతో మంగళాశాసనం చేసినటువంటి దివ్యదేశం. చెప్దాం నామాన్ని. ఓం వృషభాద్రి వాసాయ కళ్యాణ సుందరవల్లి సమేతాయ సుందరబాహు స్వామినే నమః. గోవిందా. ఎందుకు సుందరబాహు అయ్యాడు? బాగా ఎక్సర్సైజ్ చేస్తే కండలు వస్తాయి, ఆ కండలు కాదటండి. ఎందుకు సుందరబాహు అంటే ప్రార్థించిన వాళ్ళకి ఫలాలు చక్కగా ఇచ్చే చెయ్యట. అందుకే ఆ బాహు గొప్పది. అందరికీ నీడనిచ్చే స్వామి. అలాంటి స్వామి దగ్గర ప్రార్థన చేసి పాయసాన్ని సమర్పించింది. చేస్తా అంది అమ్మ, అంతే. చేయకుండానే ఫలాన్ని ఇచ్చేసాడు, స్వీకరించకుండానే. ఈయన దగ్గర మొక్కుబడి చేస్తే చాలు, ఫలాలు ఇచ్చే దైవం ఈ స్వామి. ఒకసారి అందరం ఆ స్వామి ప్రార్థన చేద్దాం. గోవింద. 42వ దివ్యదేశం తిరుకోటియూర్. చాలా గొప్ప దివ్యదేశం. ஆசையுடையோர்க்கெல்லாம் எம்பெருமானை அடையும் மார்க்கத்தை காட்டின எம்பெருமானார் வந்தார். தமிழ் பாடுவார் உளமாடுவார் தடமாமலர்மிசை மேவுனான் முகனில் விலங்கு புரிநூலன் மேவுனான் மறைவான ரைவகை வேள்வி அரங்கம் வல்லவர் தொடும் தேவதேவ பிரான் திருக்கோட்டியூரானே. 42వ దివ్యదేశం తిరుక్కోటియూర్. ఇక్కడే మన భగవద్ రామానుజులు నిధిని, సర్వస్వమైనటువంటి మంత్రార్థాన్ని పొందారు. ఆ నామాన్ని చాలా శ్రద్ధతో పలుకుదాం. ఓం గోష్ఠీపురా నివాసాయ మహాస్వామిని సమేతాయ సౌమ్య నారాయణాయ నమః. దేవతలందరినీ అనుగ్రహించడానికి ఇక్కడికి వేంచేశాడు. ఈ క్షేత్రంలో నేతి దీపాలను కనుక తెచ్చుకుంటే, ఇంట్లో వెలిగిస్తే సంతానం లేని వారికి సంతానం కలిగింపజేసే గొప్ప క్షేత్రం గోష్ఠీపురం. నమస్కారం చేసుకోండి. 43 తిరుమెయ్యం. வேதாந்தம் அறுதியிடும் செத்தியத்தை ஸ்ரீபாஷ்யத்தில் நிரூபித்த பாஷ்யகாரர் வந்தார். ஐயார் கடலும் மணிவரையும் மாமுகிலும் கொய்யார் குவலையும் காயாவும் பொன்னிரண்ட மெய்யானை மெய்யமலையானை செங்கேந்தும் கையானை கைதொடா கைவல்ல கண்டாமே. 43వ దివ్యదేశం తిరుమెయ్యం. సత్యక్షేత్రం అని కూడా పేరు. పెరుమాళ్ళు ఋషులతోటి చాలా విలక్షణంగా వెంచేసి ఉంటారు. నామాన్ని చెప్దాం. ఓం సత్యవ్రత క్షేత్రవాసాయ ఉజ్జీవనవల్లి సమేతాయ సత్యమూర్తి స్వామినే నమః. గోవింద. బంధువులరా, జాగ్రత్తగా వినండి. మన గురించే ఈ క్షేత్రం ఈ భూమి మీదకి వచ్చింది. కలియుగంలో అధర్మం పెరిగిపోతుంది.
అలా బాధపడ్డ వారందరినీ రక్షించడానికి ఈ తిరుమయ్యం స్వామి సత్యమైన స్వామి. ఒకసారి ఆ స్వామిని సేవించండి. ఎవరికైనా 2026 మహాశివరాత్రికి స్వాగతం. ఈ రాత్రి శివుని సాన్నిధ్యంలో ఉండండి. மன்னம் சரிதைக்க மாலாகி பொன்பயந்தே பொன்னங்கடிக்கானல் புள்ளினங்கால் புல்லானி அன்னமாய் நூல் பயந்தார்க்கு ஆங்கிதனை செப்புமினே. 44వ దివ్యదేశం తిరుపుల్లాణి దర్భసైన పెరుమాళ్. మంత్రాన్ని అంతా కలిసి అనుసంధానం చేద్దాం. ఓం దర్భశయనపుర నివాసాయ పద్మాసన కళ్యాణవల్లి సమేతాయ ఆది జగన్నాథాయ నమః. గోవింద. శ్రీరామచంద్రుడు సముద్రం దగ్గర శరణాగతి చేస్తూ దర్భలు పరుచుకున్నాడు. ఈ క్షేత్రం చాలా గొప్పది. అక్కడ దర్భసీనం అనే పేరు వచ్చింది. ఇక్కడ దశరథుడు తపస్సు చేసి పెరుమాళ్ళకి పాలని నివేదన చేసి సంతానాన్ని పొందినట్టు ప్రతీతి. అలాంటి గొప్ప క్షేత్రం రామానుజవారు సేవించారు. 45 తిరుత్తంకాల్ பெரிய பிராட்டி உபய விபூதி பிரசாதித்த உடையவர் வந்தார். தமருள்ளம் தஞ்சை தலையரங்கந்தங்கால் தமருள்ளும் தன் பொறுப்பு வேலை தமருள்ளும் மகமல்லை கோவல் மதில் குழந்த என்பரே ஏவல்லயந்தை கிடம். 45వ దివ్యదేశం తిరుత్తంగాల్. ఇక్కడ పెరుమాళ్ళతో పాటు నిలబడి ఉన్నటువంటి నారాయణుడితోటి అమ్మ 4 రూపాల్లో ఉంది. మంత్రాన్ని చెప్దాం. ఓం శ్రీపుర క్షేత్ర వాసాయ అరుణ కమలవల్లి సమేతాయ హిత నారాయణాయ నమః. గోవింద. గోవింద. ఒకసారి వినండి. 45వ దివ్యదేశం తిరుత్తంగాల్. ఆడవాళ్ళకి ఇంట్లో మాట చెల్లట్లేదు అనుకుంటే ఈ తిరుత్తంగాల్ వచ్చి సేవించండి. వాళ్ళకే ఆధిపత్యం వచ్చేస్తుందట. ఆడవాళ్ళకి మంచి స్థానం. అక్కడ లక్ష్మీదేవే ప్రధానం అన్నమాట. 46వ క్షేత్రం తిరువాట్టార్. చాందోగ్యத்தில் సద్విద్యயை திணிந்திருத்த செல்வனார் வந்தார். சுவாமி அருள் பெருவாரடியார் தம்மடியனேற்கு ஆடியான் அருள் தருவான் அமைகின்றான். அது நமது விதிவகையே இருள் தருமாஞாலத்துள் இனிப்பிறவியான் வேண்டேன் மருளொடி மடனெஞ்சே பாட்டாத்தான் அடிவனங்கே. 46వ దివ్యదేశం తిరువాట్టార్. నమ్మాళ్వారి యొక్క తల్లి పుట్టిన ఊరు కూడా ఇది. మంత్రాన్ని చెప్దాం. ఓం తిరువాట్టార్ క్షేత్ర
క్షేత్రవాసాయ క్షేత్రవాసాయ మరకతవల్లి మరకతవల్లి సమేతాయ సమేతాయ ఆదికేశవాయ ఆదికేశవాయ నమః నమః. గోవింద గోవింద. ఈ తిరువాటార్ క్షేత్రంలో 3 ద్వారాలు ఉంటాయన్నమాట. తిరువనంతపురంలోనగా పెద్దగా పడుకుని ఉండే పెరుమాళ్. ఈ స్వామి యొక్క వైభవం మనం శ్రవణం చేశాం. ఇప్పుడు 47వ దివ్యదేశం శ్రీవిల్లిపుత్తూర్. அரங்கர் மௌளி சூஜிகின்ன மாலையை சூடி கொடுத்தவள் தொல்லருளால் வாஜுகின்ன வள்ளல் வந்தார். చారిహై స్వామి చారిహై அண்ணவயன்னம் பரந்து விளையாடு வில்லிபுத்தூர் உறைவாந்தான் பொன்னடி காண்பதோராசையினால் என் பொருகையல் கண்ணினை துஞ்ச இன்னடி சொருடு பாலமுதோட்டி எடுத்தயங்கோலக்கிளியை உன்னொடு தோழமை கொள்ளு வங்குயிலே உலகலந்தான் வரக்கூவாய். 47వ దివ్యదేశం శ్రీవిల్లిపుత్తూర్. మన గోదమ్మ వారు అవతరించినటువంటి స్థానం. మంత్రాన్ని చెప్దాం. ఓం శ్రీధన్విపుర శ్రీధన్విపుర వాసాయ వాసాయ శ్రీభూసమేతాయ శ్రీభూసమేతాయ వటమహాధామ్నే వటమహాధామ్నే నమః. నమః. విల్లిపుత్తూర్ సాక్షాత్తు ఆండాడి తల్లి అవతరించిన గొప్ప క్షేత్రం. వివాహం కాని వారికి మన ఈ క్షేత్రంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే చక్కగా వివాహాలు అవుతున్నాయి. ఆ అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకుందాం. 48వ దివ్యదేశం தென்மதுரை எம்பெருமானுக்கு பல்லாண்டென்னும் காப்பிடும் பெரியாழ்வார் தாக்களை திருவுள்ளத்தில் வைக்கும் இராமானுசன் வந்தார். எச்சாரிகை சுவாமி எச்சாரிகை கோடியும் கூடலும் கோயில் கொண்டான் கோவலரேயொப்பர் உண்ண உண்ண பாடியம் தோலுமோர் நான் குடஜர் பண்டிவர் தம்மையும் கண்டறியோம் பாடியரோ இவர் வண்ணமென்னில் மாகடல் போன்னுலர் கையில் வையா ஆடியன் நேந்தியோர் செங்குபத்தி அச்சோ வருகரடகியவா. 48వ దివ్యదేశం కూడల్ అழகర్ దక్షిణ మధురై అన్నమాట. నామాన్ని చెప్దాం. ఓం దక్షిణ మధురాపుర దక్షిణ మధురాపుర వాసాయ వాసాయ మధురవల్లి మధురవల్లి సమేతాయ సమేతాయ వ్యూహ వ్యూహ సుందరరాజాయ సుందరరాజాయ నమః. నమః. గోవింద మనం రోజు చదువుతూ ఉంటాం పల్లాండు పల్లాండు అనే పాట. ఆ పాట పుట్టింది ఈ క్షేత్రంలోనే. కూడల జగర్ అనే దివ్య దేశం. ఈ స్వామిని ప్రార్థన చేస్తే మనం కూడా పల్లాండు పల్లాండుగా ఇప్పుడు 49వ దివ్య దేశం ఆళ్వార్ తిరునగరి. மாறனுரை செய்த தமிழ் மறை வளர்த்த பிரானார் வந்தார். எச்சாரிகை சுவாமி எச்சாரிகை ஒன்னம் தேவும் உலகுமயிரு மத்தோன் யாதுமில்லான் நான் முகந்தன்னொடு தேவருலகோடு படைத்தான் புன்னம்போல் மணிமாட நீடு திருக்குருகூரதனுள் நின்னாதிப்பிரான் நிற்க மத்தத்தைவம் நாடுதிரே. 49వ దివ్యదేశం ఆళ్వార్ తిరునగరి. మన నమ్మాళ్వారు వేయించేసి ఉండేటువంటి ఊరు. నామాన్ని చెప్దాం. ఓం
ఉరుకాపుర ఉల్కాపుర వాసాయ వాసాయ ఆదినాథ ఆదినాథ నాయకీ సమేతాయ సమేతాయ ఆదినాథాయ ఆదినాథాయ నమః. నమః. జ్ఞానప్రదాత అయినటువంటి ఆళ్వార్ తిరునగరి పెరుమాళ్ళు మనకి దర్శనమిచ్చారు. 50వ దివ్య దేశం తొలైవిల్లి మంగళం, రెట్టై తిరుపతి అంటారు. சிந்தையாலும் சொல்லாலும் செய்கையினாலும் தேவபிரானையே தந்தை தாய் எந்தனை ஆழ்வார் அணிபணிந்து எம்பெருமானார் வந்தார். ஹச்சாரிகை சுவாமி ஹச்சாரிகை துவலில் மாமணி மாடமோங்கோ துறவில்லி மங்கலம் தொழுமிவலை நீரிணி அன்னமீர் உமக்காச இல்லை விடுமினோ துவலவன் செங்கு செக்கரமென்னோம் தாமரை தடங்க நின்னோம் குவலவன் மலர் கங்கல் நீர் மல்க நின்னு நின்னு குமுருமே. 50వ దివ్యదేశం తొలవిల్లి మంగళం మంత్రానుసంధానం చేద్దాం. ఓం ఓం తొలైవిల్లి మంగళపుర నివాసాయ అసితే క్షణ సమేతాయ సురేశాననాయ నమః. చాలామంది రాహుకేతువుల దోషాలు అంటూ ఉంటారు, మీరు వినే ఉంటారు. రాహుకేతువుల మధ్యలో కనుక అన్ని గ్రహాలు పడితే అదొక పెద్ద దోషమని ఏవేవో చేస్తుంటారు. ఈ తొలైవిల్లి మంగళం అనే క్షేత్రం వస్తే చాలు, ఆ స్వామి మన్ని రక్షిస్తాడు. ఇప్పుడు 51వ దివ్య క్షేత్రం பிறவித்துயர்கருள்கோகம் ஆரணக்கொனின் பாதமே சரணாக கந்தொழிந்த எம்பெருமானார் வந்தார். இனமாய் நிலங்கீண்ட என்னப்பனே கண்ணா என்னும் என்னை ஆளுடைவான நாயகனே மணிமாணிக்கச்சுடரே தேனமாம்பொழில் தன் ஸ்ரீவனங்கலத்தவர் கைதொடவுரை பானமாமலையே அடியேன் தொட வந்தருளே. 51వ దివ్యదేశం వానమామలై. నామాన్ని చెప్దాం. ఓం తోతాద్రిక్షేత్ర వాసాయ శ్రీ వరమంగనాయకీ సమేతాయ శ్రీ దేవనాయకాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఈ వానమామలై క్షేత్రంలో నిత్యం భగవంతుడికి తైలంతో అభిషేకం చేస్తారు. ఆ తైలం అంతా ఎంతో కాలం ఉన్నా బూజు కూడా పట్టదట, అంత గొప్ప మహిమ. ఎవరికైనా అనారోగ్యాలుంటే ఆ తైలాన్ని చక్కగా సమర్పణ చేసుకుంటే వాళ్ళకు రోగాలు తగ్గుతాయంటారు. అలాంటి గొప్ప క్షేత్రం వానమామలై. ఇప్పుడు 52వ దివ్య క్షేత్రం வடிவின எல்லா மலர் மகள் மத்த நிலம